అదేంటోనండి ఈ మధ్యన అస్సలు ఖాళీగా ఉండాలనిపించట్లేదు. ఖాళీగా ఉన్న కాడి నుంచి అదేదో సామెత చెప్పినట్టు జుట్టు పీకుని పీకుని బోడిగుండు చేసుకున్నట్టు అయినట్టుంది నా పరిస్థితి. అందుకే అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక యూట్యూబరు ఈ మిర్రర్ కుట్టడం చూశాను. ఆమె కుడుతున్న విధానం చూసి నాకు కూడా నేర్చుకోవాలన్నట్టు అనిపించింది. అంతే ఇంకా పటాపట్న బండి తీసుకుని ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఈ ఫ్రేము, ఆరి నీడిలు, నార్మల్ నీడిలు తీసుకున్నాను అనమాట. వాళ్ళైతే 100 రూపీస్ చెప్పారు. ఈ 3 షాక్ అయిపోయాను అనమాట. బిఫోర్ అయితే నాకు ఇంత తక్కువ అని అస్సలు తెలియదు. ఇంకా 100 రూపీస్కి వచ్చినాయి కదా. ఇంకా రిమైనింగ్ యాక్సెసరీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. బికాజ్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కుడతాను కాబట్టి ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇంటికి వచ్చి ఈ 2 మిర్రర్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ వర్క్ అయితే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద వేసాను లాంగ్ ఫ్రాక్స్ కోసం. ఇంకా ఈ పికాక్ చుట్టూ కొంచెం ఎంటీగా ఉందని ఈ మిర్రర్ కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. చూసారా ఎలా అనిపించిందో చెప్పండి. బట్ ఇంకా నేను లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు కూడా నేర్పిస్తాను. అంతే అండి.